క్రీస్తునందు ప్రేమిన దేవుని పిల్లలారా, వాక్యం పట్ల ఆసక్తితో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని పిల్లలుగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాక్యం పట్ల మీకున్న ఈ ఆసక్తిని మీ జీవితాలలో చివరి వరకు కొనసాగించుకోవాలి అని ఆ తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటూ, ఈ సమయంలో మన ముందున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం బాబేలు గోపుర రహస్యం. సహజంగా బైబిల్ మనం చదువుతున్నప్పుడు అందులో ప్రాముఖ్యంగా ఆది కాండాన్ని మనం చదవగా ప్రారంభంలో మనకు కనిపించే ఒక సంఘటన ఈ బాబేలు గోపుర సంఘటన. బహుశా దీని గురించి వినని క్రైస్తవులు అంటూ ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో ఏ పుస్తకాన్ని చదివినా చదవకపోయినా తప్పనిసరిగా ఆది కాండాన్ని చదివే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరంభ పుస్తకం, మనం కూడా ఏంటంటే ఆరంభ పుస్తకము, మనం కూడా ఆరంభ శూరులం. అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి లేదా జనవరి 1 తేదీన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరంలో తప్పనిసరిగా బైబిల్ మొత్తం పూర్తి చేయాలి అని. అలా బైబిల్ మొత్తం పూర్తి చేయాలి అంటే ముందు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఆదికాండం. ఇలా ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతాం, 2 చదువుతాం, 3 చదువుతాం, ఇలా ఒక 30 చదువుతాం, తర్వాత బిజీ అయిపోతాం. మరలా డిసెంబర్ 31 వచ్చింది. మరలా వచ్చి అనుకున్నాం కానీ ఈ సంవత్సరం చదవలేకపోయాం, కనీసం ఈ సంవత్సరమైనా చదవాలి అని మరలా ఆదికాండం మొదటి అధ్యాయం, మరలా ఒక 10-20 అధ్యాయాలు చదువుతాం, మరలా బిజీ అయిపోతాం. అంటే మొత్తానికి ఆదికాండం 1, 2, 3 అని ఇలా చదువుతూ ఒక 10-20 అధ్యాయాల వరకైతే ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు మీ ఎక్స్పీరియన్స్. అలా చదువుతున్న క్రమంలో తప్పనిసరిగా మనకు కనిపించే ఒక సంఘటనే ఈ బాబేలు గోపుర సంఘటన. అందుకే తప్పనిసరిగా దీన్ని మీరు చదివి ఉండొచ్చు, మీరు విని ఉండొచ్చు అన్నటువంటి మాట అందుకే నేను ఉపయోగించాను. సరే, ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలు, అందులో మొదటి భాగం అని మనం ఒకవేళ మాట్లాడితే మొదటి 11 అధ్యాయాలను ఒక భాగంగా మనం మాట్లాడుకుంటాం. మొదటి 11 అధ్యాయాలు, ఈ మొదటి 11 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర అంతా మొదటగా సృష్టి కార్యక్రమాన్ని గురించి మనం చదువుకుంటాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఆదామును దేవుడు చేసిన విధానం, ఆదాములో నుంచి ఆ స్త్రీని నిర్మించిన విధానం. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు వారిరువురిని తినవద్దను దేవుడు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాన్ని సాతాను యొక్క మాయ మాటలతో, మోసపు మాటలతో మోసపోయి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తిని దేవుని శాపాన్ని తెచ్చిన వారుగా కనబడతారు. 3వ అధ్యాయం దేవుని చేతనే ఏదైనా వనంలో నుంచి గెంటివేయబడ్డారు. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదామవ్వలు కయ్యనుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత హెబెలు జన్మించాడు. కయ్యను హెబెలును కొట్టి చంపాడు. ఆ తర్వాత కయ్యనును దేవుడు దేశదిమ్మరగా ఒక ముద్ర వేసి పంపించేశాడు. 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి గురించి మాట్లాడతాడు దేవుడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి భూమి మీద నరులు విస్తరించడం ప్రారంభించారు. కానీ అదే సమయంలో పాపం కూడా విస్తరించింది. భూమి అంతా కూడా బలాత్కారముతో నింపబడిపోయింది, నిండి ఉండటం. దేవుడు దాన్ని చూచి చాలా బాధపడటం, హృదయంలో నొచ్చుకోవటం, వీళ్ళన్నా నేను కన్నాను, వీళ్ళ కోసమా ఇంత శ్రమ పడ్డాను, ఇలాంటి వారు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని దేవుడు నోవాహుతో మాట్లాడటం. 7వ అధ్యాయంలో ఓడను సిద్ధం చేసుకోమనటం. 8వ అధ్యాయంలో
మనం ఆ జలప్రలయం ఆ వాటర్ అంతా నీళ్ళంతా కూడా తగ్గిపోయాయో లేదో తెలియటానికి ముందుగా ఒక కాకిని పంపించాడు. ఆ తర్వాత ఒక పావురాన్ని పంపించాడు. అది తీసుకుని వచ్చినటువంటి సమాచారం మొత్తానికి వాళ్ళు బయటికి రావటం. ఇక 9వ అధ్యాయంలో నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాపెతులతో దేవుడు మాట్లాడటం. ఆ తర్వాత వీరి ముగ్గురు యొక్క సంతానము ఎలా విస్తరించిందో 10వ అధ్యాయం. ఆ క్రమములో 11వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఈరోజు మన పాఠం. అంటే దీని బ్యాక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం 11వ అధ్యాయానికి వెళ్దాం. మన పాఠం 11వ అధ్యాయం కనుక ఆదికాండం 11వ అధ్యాయానికి మనం వెళ్తే, ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి అన్నాడు. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా, ఎవరు వారు? షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను. ఏంటి షీనారు? అక్కడ వారు నివసించి అన్నారు. ఇంతకు ఎవరు వీరు? ఈ ప్రశ్నలు కదా మరి మనం వచ్చింది సభలకు కాదు. సభ అంటే ఏంటంటే, సభకు సదస్సుకున్న తేడా. సభ అంటే మేము చెప్తాం, మీరు నోరు మూసుకొని వినేసి వెళ్ళిపోవాలి, ప్రశ్నించకూడదు. సభల్లో అలా ఉంటుంది, అంతే కదా. సదస్సు అలా కాదు. మేము మాట్లాడతాం, మధ్య మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటాం, మీరు సమాధానాలు చెప్పాలి. మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించవచ్చు తర్వాత. ఇవన్నీ ఎందులో ఉంటాయి? సదస్సులో ఉంటాయి. సభలో ఓన్లీ వన్ వే, మేము చెప్తాం, మీరు వినాలి. మీ నుంచి మేమేం అడగం, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, ఎందుకంటే సభ కనుక. ఇది సభ కాదు, ఇది ఒక తరగతి, ఇది ఒక సదస్సు. అందుకే ఇక్కడ వారు అంటున్నాడు. వారు అంటే ఎవరు? తర్వాత షీనారు మైదానం ఏంటి అంటే, దీనికి వెనుకున్నటువంటి హిస్టరీ కొంచెం తెలియాలి. ఆల్రెడీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను 1వ అధ్యాయం నుంచి చెప్తూ వచ్చాను కనుక. జలప్రళయం తదనంతరం నోవాహు గారి ఆ ఓడలో నోవాహు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆయన కుమారులతో పాటు కోడళ్ళు. భార్య మిస్ అయిపోయిందా? భార్య కూడా ఉందా? ఓకే. అంటే నోవాహు గారు, ఆయన భార్య, 3 కుమారులు, కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. మరి నోవాహు గారితో పాటు భార్య వచ్చిందంటే పర్వాలేదు, కొడుకులు వచ్చారంటే పర్వాలేదు, కోడళ్ళు వచ్చారు. కానీ మరి కోడళ్ళకు తల్లిదండ్రులు లేరా? ఇప్పుడు నోవాహు కుమారుల యొక్క తల్లి తండ్రి నోవాహు, ఆయన భార్య. ఓకే. షేము, హాము, యాపెతుల తల్లిదండ్రులు నోవాహు, ఆయన భార్య, వీళ్ళు వచ్చారు. మరి కోడళ్ళకు లేరా? ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఏమయ్యారు? పాపం ఈ ఓడలోనికి వాళ్ళు వచ్చే ముందు వాళ్ళు వెళ్ళేసి మీరు కూడా రెడీ అని పాపం చెప్పకుండా ఉంటారు, రాస్తారు. మరి ఇప్పుడు కనబడుతున్నాయో లేదో. ఎవరి సామానులకు వారే బాధ్యులు. ఆటో ఓనర్గా రాసి పెడతారు అందులో, ఎందుకంటే మీరు మర్చిపోయి ఆ తర్వాత మీరు మమ్మల్ని వచ్చి మనల్ని అడగకూడదండి మరలా. అందుకే ముందుగా చెప్తున్నాము, మీ సామానులకు మాకెంత మాత్రం బాధ్యత లేదు, మీ సామానులకు మీరే బాధ్యులు. ఇక్కడ కూడా అంతే, మీరు ఏం తెచ్చుకున్నారు జాగ్రత్త చూసి తీసుకుని వెళ్ళిపోండి. మీ సామానులకు ఎవరు బాధ్యులు కారు. మరి సామానులకే మాకు బాధ్యత లేదన్నప్పుడు ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. భార్య భక్తిపరురాలు అయితే భార్య వెళ్ళిపోతుంది, భర్త భక్తిపరుడు అయితే భర్త వెళ్ళిపోతాడు, పిల్లల భక్తిపరులు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ఒకరి కోసం ఒకరు ఆగిపోయేదంటూ ఏమి ఇక్కడ ఉండే అవకాశం లేదు ఇక్కడ రక్షణ విషయంలో. అందుకే ఇక్కడ నోవాహు కోడళ్ళు నిజంగా వెళ్ళుంటారు, చెప్పుంటారు, కానీ
ఒక రకంగా వాళ్ళే వీళ్ళు ఉండమన్నారేమో ఇంకా. కానీ మొత్తానికి నోవాహు గారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆయన కొడుకులు కావచ్చు, ఏమండి వాళ్ళ మాటల మీద నమ్మకం, దేవుని మీద భక్తి మొత్తానికి వారిని కూడా ఓడలోనికి రప్పించేసింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పుడు ఓడలో. ఓడ ఎక్కడ ఆగింది జలప్రళయం తర్వాత? ఎక్కడ ఆగింది? చివరికి ఓడ ఎక్కడ నిలిచిందని చదువుకుంటాం బైబిల్లో? అరారతు కొండ పైన నిలిచిందని చదువుకుంటాం. ఈ అరారతు కొండ ఎక్కడ ఉంటుందంటే పైన నార్త్లో ఉంటుంది, ఉత్తరంలో. మీరు కానీ మొదటి మ్యాప్ ఉంటుంది, 4 మ్యాప్లు ఉంటాయి. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని మొదటి మ్యాప్ ఉంటుంది బైబిల్లో చివరిలో. ఆ మ్యాప్ మీరు ఓపెన్ చేసి చూస్తే పైన అది ఉత్తర భాగం అనమాట, అది నార్త్. అక్కడి నుంచి కిందికి వస్తుంటే అది దక్షిణ భాగం, అంతే కదండి. ఉత్తరానికి ఆపోజిట్లో ఉన్నటువంటి దిక్కేంటి? దక్షిణం కదా. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. పైన ఉత్తరం ఉందంటే కింద ఉన్నదేంటి? దక్షిణం. ఇప్పుడు అరారతు కొండ పైన ఓడ నిలిచింది. ఆ ఓడలో నుంచి అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు వారికి కలిగినటువంటి సంతానాన్ని గురించి 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. వారికి కలిగిన సంతానాన్ని గురించి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు ముందుగా చెప్తుంటాడు. యాక్చువల్గా అప్పటికి ఇంకా భూమి దేశాలుగా విడిపోవటం కానీ, ఆ తర్వాత ఏమంటారు జనాలు ఏమంటారు మనుషులంతా కూడా ఆయా ప్రాంతాలకు విస్తరించడం 10వ అధ్యాయంలో కాదు, 11 తర్వాత జరుగుతుంది. కానీ అక్కడ గ్రంథకర్త ముందుగా ఏంటంటే నోవాహు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పేస్తే బాగుంటుంది కదా అని ముందుగా వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ సంతానం ఎలా డెవలప్ అయింది అనేది ముందు 10వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే నోవాహు ఫ్యామిలీలో ఎవరి నుంచి ఎవరెవరు వచ్చారు అన్నది చెప్పటం ఆయన ఇంటెన్షన్. పనిలో పనిగా ఎవరెవరు ఏ ప్రాంతాలకు సెటిల్ అయిపోయారు అన్నది కూడా 10వ అధ్యాయంలో చెప్పేస్తాడు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే బాబెలు గోపురం తర్వాత అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను అని అంటాడు. ఎవరిని? అవ్వ, ఆదాములను. దేవుడు వారిని ఆశీర్వదించినను 1:28 చెప్పినప్పుడు అసలు 2వ అధ్యాయంలో కదా దేవుడు నేల మంటితో నరుడు నిర్మించాడు అన్నది. ఆ తర్వాత కదా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకని స్త్రీనిగా చేసింది 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయంలో కదా. మరి 1వ అధ్యాయంలో ఏమని రాస్తున్న గ్రంథకర్త? దేవుడు వారిని ఆశీర్వదించడం అన్నాడు. ఇదేంటి ముందు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఇక్కడ 1వ అధ్యాయంలో? అంటే ఆ రచన శైలి, ఆ రచన విధానాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి బైబిల్ చదువుతున్నప్పుడు. అది ఓకే. గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకున్నాడు ముందు ఈ అధ్యాయంలో అనే ఆ విషయం మీద మనకు అవగాహన ఉంటే రాయబడిన విధానం మీద బైబిల్ ప్రాబ్లం ఉండదు, చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడ కూడా 10వ అధ్యాయంలో ముందు యాపేతు గురించి అక్కడ రాయబడిన విషయం ఏంటంటే యాపేతు నుంచి వచ్చినటువంటి జనాంగం వారంతా కూడా సముద్ర తీరాల యందు వాళ్ళంతా కూడా వ్యాపించారు అని అక్కడ రాయబడుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు యాపేతు సంతానం అంతా వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఒక మాటలో ఏమంటారు అని అంటే వారిని ఎక్కువగా యూరప్ ప్రాంతాలు, యూరోప్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా యాపేతు నుంచి వచ్చిన సంతానముగాను. ఆ తర్వాత హాము నుంచి వచ్చినటువంటి సంతానం అంతా కూడా ఇటు కనాను వైపు, కనానులో ఉన్నటువంటి జాతులు ఉంటారు చూసారా, హివ్వీలు, పెరిజీలు, గిర్గాషీలు అని వాళ్ళ గురించి మాట్లాడతాడు చూసారా. వాళ్ళు అంటే అక్కడ కనాను వైపు, ఐగుప్తు వైపు వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా ఈ హాము యొక్క సంతానముగా అక్కడ చెప్పబడుతుంది 10వ అధ్యాయంలో. ఆ తర్వాత షేము యొక్క సంతానం అంతా కూడా ఇక బబులోను మొదలుకొని, అదే బాబెలు మొదలుకొని, ఆ ప్రాంతం మొదలుకొని ఈస్ట్ వైపు అంతా కూడా, అంటే అలా ఆలోచించినప్పుడు మన ఇండియాకు వచ్చిన వాళ్ళు కూడా ఈ షేము యొక్క సంతతి వారే అని మనం అనుకోవడానికి చాలా అంటే చాలా ఆధారంగా వాస్తవంగా కనబడుతుంది. ఎందుకంటే ఈస్ట్ వైపు మంది కూడా తూర్పు దేశమే కదా, మంది కూడా మధ్యధరా సముద్రం తూర్పున ఉన్నటువంటి ప్రాంతమే కదా ఇది కూడా. కనుక ఈ భారతదేశానికి వచ్చిన వారు కూడా ఒకనాడు ఆ షేము నుంచి వచ్చినటువంటి సంతానం. ఆ షేము సంతానము నుంచి వచ్చిన వాడే అబ్రహాము. ఓకే.
షేము యొక్క సంతానం నుంచి వచ్చినవాడే అబ్రహాము, అబ్రహాము నుంచి వచ్చినవాడు ఇస్సాకు, ఇస్సాకు నుంచి వచ్చినవాడు యాకోబు. కానీ ఆ షేము నుంచి వచ్చినటువంటి సంతానంలోనే అనేక మంది అనేక ప్రాంతాలకు, తూర్పున ఉన్న అనేక ప్రాంతాలకు విస్తరించేశారు. ఆ విస్తరణలో క్రమంగానే అలా మన ఈ ప్రాంతాలకు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఆ భూభాగం గుండా ఖైబర్ బోలన్ కనుమల గుండా వచ్చారు అని చదువుకొని వచ్చేసరి చిన్నప్పుడు మధ్య ఆసియా నుంచి ఇదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 11వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు వారు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అంటే షేము, హాము, యాపేతుల నుంచి వచ్చినటువంటి సంతానం. అదిగా అక్కడ వారు అనగా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ముగ్గురు అని కాదు, వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, అక్కడ వారి సంతానం. ఎవరి సంతానం? షేము, హాము, యాపేతుల సంతానం. లేదు అంటే నోవహు యొక్క సంతానం జలప్రలయం తర్వాత అని మనకు అర్థం కావాలి. ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను అన్నాడు. అంటే అప్పటికి ఇంకా భాషలు అనేవి పుట్టలేదు. అందరూ కూడా ఇది ఒకటే జనరేషన్, అదంతా ఒకే జనరేషన్, అదంతా కూడా ఒకే తరంగా కనబడుతుంది. కనుక అప్పటికి ఇంకా వాళ్ళంతా కూడా ఒకటే భాష మాట్లాడుతున్న వారుగా కనబడుతున్నారు. వారిలో నుంచి నిమ్రోద్ అనేవాడు కూడా వచ్చాడు. ఆ నిమ్రోదే మెయిన్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాడు 10వ అధ్యాయంలో. వాడు అనేక పట్టణాలను కట్టించాడు అని, మంచి వేటగాడు అని 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం నిమ్రోద్ గురించి. ఓకేనా? ఇక్కడ మనం 2వ వచనం చదువుతున్నప్పుడు వారు అంటే జలప్రలయం తర్వాత నోవహు యొక్క సంతానం వారు తూర్పునకు ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అంటే తూర్పుకు వెళ్ళిపోదాము అని ఆ అరారతు కొండ దిగేసి అక్కడి నుంచి అలా ప్రయాణం చేస్తూ 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 వాళ్ళు తూర్పుకు వెళ్ళిపోదామని ఎక్కడికి వచ్చేసారట? వాళ్ళు షీనారు మైదానానికి వచ్చేసారు. షీనారు మైదానము అంటే షీనారు మైదానము షీనారు దేశములోని ఒక భూభాగం మైదానం. ఇంతకు షీనారు అంటే, షీనారు అనేటువంటి ఆ పేరు బబులోను, కల్దియా ఆ దేశానికి ఉన్నటువంటి మరొక పేరు. ఓకేనా? ఏమంటారు? బబులోను. షీనారు అన్న బబులోను అన్న ఒకటే. మనకు షీనారు అనేటువంటి పేరు ఇంకా బైబిల్లో చాలా చోట్ల కనబడుతుంది. మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు అక్కడ కూడా షీనారు అన్నటువంటి పదాన్ని అక్కడ మనం చదువుకుంటాం. ఆ తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా షీనారు దేశము అన్న పదాన్ని అక్కడ మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఇంకెక్కడ మనకు కనబడుతుంది? జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అక్కడ కూడా షీనారు అని మనం చదువుకుంటాం. ఇంతకు షీనారు అంటే ఏంటండి అని అంటే, షీనారు అంటే అది ఏదో కాదు, ఏదో దేశం కాదు, బబులోను దేశం. ఇప్పుడు బబులోను దేశం అనగానే మనకు చాలా గుర్తొస్తాయి. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం ఏదని చెప్పుకుంటాం మనం? బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరని మనం చదువుకుంటాము? నెబుకద్నెజరు చదువుకుంటాం. ఆ నెబుకద్నెజర్ని ఒకానొక రోజు దేవుడు ఏం తినేటట్టుగా చేశాడు? గడ్డి. గుర్తుంటే చాలు. ఓకేనా? షీనారు అంటే బబులోను అని, బబులోను అనగానే ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం అని, ఆ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యానికి చక్రవర్తి నెబుకద్నెజర్ అని, ఆ నెబుకద్నెజర్ ఒకానొక రోజు గర్వించిన మూలాన్న దేవుడు వాడిని అడుగుపాలు చేశాడను, అడుగుపాలైనటువంటి నెబుకద్నెజర్ను దేవుడు గడ్డి తినిపించాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది బబులోను లేదా షీనారు. ఇది ఎక్కడుందో ఒకసారి మనం బైబిల్లో కూడా చూస్తే బాగుంటుంది. మ్యాప్లో చూస్తే ఒక ఐడియా వచ్చిద్దామా, మనకు ఒక అవగాహన వస్తుంది కదా. ఒకసారి చూద్దామా? ఒకసారి ఆ మొదటి మ్యాప్ ఉంది చూసారా? ఏది? అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని చెప్పి ఒక మొదటి మ్యాప్ ఉంటుంది కదా. ఒక్కసారి ఆ మ్యాప్ చూసిన తర్వాత మళ్ళీ మన పాఠంలోనికి వచ్చేద్దాం, బాగుంటుంది. ఏమండి, అరారతు కొండ అని పైన ఉంది చూసారా? కంప్లీట్గా టాప్లో ఉండదు చూసారా? అరారతు కొండ అని. అక్కడ నుంచి క్రిందికి వస్తున్నారు వాళ్ళు, క్రిందికి దిగుతూ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? బాబేలు అని చెప్పి కిందికి కంప్లీట్గా కల్దియా అని పెద్ద అక్షరాలతో ఉంది, పైన బాబేలు అని ఉంది. ఈ బాబేలును ఇంకొక పేరుతో కూడా ఏమని పిలుస్తుంటారంటే మెసపతోమియా అని కూడా పిలుస్తారు. మెసపతోమియా అంటే ఏంటంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం
రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతమే మెసొపొతేమియా. రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే బాబేలు. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతమే కల్దియా. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతమే బబులోనుగా. ఇలా రకరకాలుగా ఆ ప్రాంతాన్ని పిలవటం అనేది జరుగుతుంది. ఇంతకీ ఆ రెండు నదులు ఏంటంటే యూఫ్రటీస్ ఒకటి, టైగ్రీస్ ఒకటి, ఫరాతు, హిద్దకేలు. ఈ ఫరాతు, హిద్దకేలు అనే ఈ పేర్లు ఎక్కడో మనం చదువుకున్నట్లుగా ఉంటాయి. అంటే ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు ఏదేను తోటను తడపడానికి దేవుడు ఏర్పాటు చేసిన నదులుగా మనకు అక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ బాబేలు అనగానే మనకి ఏం అర్థం కావాలి? బాబేలు అనగానే రెండు నదుల మధ్య ఉన్నటువంటి మంచి ప్రాంతం. రెండు నదుల మధ్య ఒక ప్రాంతం ఉందంటే అది ఎంత మంచి ప్రాంతమై ఉంటుంది, ఎంత మంచి నేల అయి ఉంటుంది. మంచి నీళ్ళు దొరుకుతాయి, ఆ తర్వాత మంచి నేల అయి ఉంటుంది. మంచి నేల అంటే మంచి పంటలు పండుతాయి అక్కడ. ఇప్పుడు ఒక గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి మన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు చూడండి ఎలా ఉంటాయో. అక్కడికి వెళ్ళిపోగానే ఎక్కడ ఎటువైపు చూసినా కానీ పచ్చదనం కనబడుతుంది. అన్నీ కూడా పంట పొలాలతో కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఇంత పచ్చదనంతో ఇన్ని పంట పొలాలు మనకు కనబడుతున్నాయి, ఎందుకు ఇక్కడ మంచి పంట పండుతుందని అంటే కారణం అది నదీ పారివాహక ప్రాంతం. ఏ నది పారివాహక ప్రాంతం? గోదావరి నది పారివాహక ప్రాంతం. అంటే ఒక నది ప్రవహిస్తుంటే ఆ ప్రాంతం అంతా చూడ ఎంత పచ్చగా కనబడుతుందో. అలాంటిది రెండు నదుల మధ్య ఉన్న భూభాగము, రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం అనేటప్పటికీ ఆ ప్రాంతం ఎంత మంచి ప్రాంతమై ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. అలాంటి ఆ ప్రాంతంలో ఒక మైదానం అంటే ఒక పెద్ద మంచి భూభాగం అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసిన తర్వాత అందరూ కలిసి అక్కడ ఆ సమావేశమై వాళ్ళు ఆలోచించుకుంటున్న, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు మనకు కనబడుతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మనం 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఎంతకాలం ఏమంటే వాళ్ళ ఆలోచన చూడండి. వారు అక్కడ నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. అక్కడ పాపం రాళ్ళు లేవు, మరి రాళ్ళు దొరికే పరిస్థితి లేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మనము ఇటుకలను చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితోనొకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలు అన్నాడు. రాళ్ళు దొరకవు గనక వాళ్ళు ఇటుకలు వాడదాం అనుకున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును పరికుండెను. మట్టికీలు అంటే ఒక రకమైనటువంటి ఒక బురద. అడుసు అంటే బురద, కాబట్టి అడుసు అంటే బురద అన్నమాట. ఆ మట్టికీలు అని అంటే ఆ కట్టడానికి ఉపయోగించేటువంటి ఒక రకమైన తారు మనం అంటాం చూసారా, ఆ విధమైనది. అంటే ఇటుకకు ఈరోజు అంటే సిమెంట్ కలుపుతాం మనం, ఇసుక కలుపుతాం, ఇసుక సిమెంట్ కలిపేసి వేస్తుంటాం కదా. మరి ఆ రోజు ఏంటంటే వాళ్ళు ఆ స్టాండర్డ్ కోసం ఏంటంటే ఆ మట్టికీలు అనేదాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారనమాట. ఆ గ్యాప్ను పూడ్చడానికి చాలా బలంగా. ఓకే, ఆ మట్టికీలుతో ఏమైనా అడుసుకు బదులుగా మట్టికీలును ఏమనుకున్నారు? ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను అన్నాడండి. ఇక్కడనే సమస్య. అదే సమయంలో ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మొదటగా వారు ఒక పట్టణాన్ని కట్టుకోవాలనుకున్నారు, తప్పు కాదు. పట్టణంతో పాటు ఒక గోపురాన్ని కూడా కట్టుకోవాలనుకున్నారు, చూసారా, ఒకటి. రెండవ విషయం ఏంటంటే వాళ్ళు మనము ఎక్కడికి ఏమైనా భూమి అందంతటా చెదరిపోకుండా అన్నాడు. ఇప్పుడు భూమి అందంతటా చెదిరిపోకుండా మనమంతా ఇక్కడే ఉందాము, ఇక్కడే ఉండేసి ఒక పెద్ద పట్టణం కట్టుకుందాము, ఆ పట్టణంతో పాటు ఒక పెద్ద గోపురాన్ని కూడా కట్టుకుందాము. ఆ గోపురం ఎంత పెద్దగా ఉండాలంటే ఆకాశాన్ని అంటే గోపురంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా కూర్చున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే ప్లానింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇటుకలు తయారు చేసే పనిలో, ఆ మట్టికలు తయారు చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఏమంటారు, ఆ పునాది కార్యక్రమం కూడా ప్రారంభమైపోయింది, కట్టడం కూడా ప్రారంభమైపోయింది. చాలా వరకు వెళ్ళిపోతున్నారు.
ఎందుకు ఇంత ప్రయాస అంటే వాళ్ళ ఆలోచన ఏమన్నారు అంటే మొదటగా మనం చెదరిపోకుండా అన్నారు ఒకటి. రెండవది వచ్చేసి ఏమంటున్నారు అంటే పేరు సంపాదించుకుందాము అన్నారు. ఇక్కడ 3 విషయాలు. ఒకటి చెదిరిపోకుండా, 2 పేరు, 3 గోపురం అనేది కూడా సమస్య. పట్టణం కాదు, ఇక్కడ పట్టణంలో మళ్ళీ ఇంకోటి కూడా ఏమనుకుంటున్నారు, గోపురం కట్టాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆకాశాన్ని అంటే గోపురం ఎందుకు కట్టాలనుకున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆలోచించండి కొంచెం. ఆకాశమును అంటే గోపురాన్ని కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? పట్టణం కట్టాలనుకుంటున్నారంటే పర్వాలేదు, ఆకాశాన్ని అంటే గోపురం ఎందుకు కట్టాలనుకుంటున్నారు? ఈ బాబేలు గోపురం రహస్యం అని అన్నాం చూసారా, అదే. ఎందుకు ఆకాశాన్ని అంటే గోపురం కట్టాలనుకుంటున్నారు? దేవుడు దిగి రావాలనుకున్నాడు? దిగి వచ్చిన దేవుడు ఎందుకు తారుమారు చేయాలి అనుకున్నాడు? వారి భాషలు ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా, ఎందుకు దేవుడు ఒకరు మాట్లాడుతున్న దాన్ని మరొకరికి తెలియకుండా ఉండటానికి దేవుడు వారి మధ్య ఎందుకు అప్పటి వరకు ఒక్క భాషగా ఉన్నటువంటి వాతావరణాన్ని దేవుడు మార్చేసి, ఎందుకు దేవుడు అక్కడ గందరగోళం, బాబేలు అంటేనే తారుమారు, బాబేలు అంటే గందరగోళం, ఎందుకు స్వయంగా దేవుడే దిగి రావాలి? ఎందుకు దేవుడు దిగి వచ్చి ఎందుకు తారుమారు చేయాలి? ఎందుకు గందరగోళ పరిస్థితులు వారి మధ్య నెలకొల్పాలో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు ఆకాశానంటే గోపురం కట్టాలనుకున్నారు? పట్టణము ఉండడానికి, ఓకే. ఆకాశానంటే గోపురం కట్టాలనుకున్నారు. ఎందుకు ఆకాశానంటే గోపురం కట్టాలనుకున్నారు? ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళ ఆలోచన ఏమై ఉండొచ్చు? కొంచెం మనం ఆలోచిద్దాం. ఏమై ఉండొచ్చు అని మనకు అర్థమవుతుందంటే, అప్పుడే జలప్రళయం వచ్చింది. అప్పుడు ఏమన్నా అంత మునుపు ఏమొచ్చేసింది? జలప్రళయం వచ్చేసిందా? జలప్రళయం వచ్చేసింది. ఆ జలప్రళయములో వారి పూర్వీకులు, వారి పితరులు అందరూ ఆ జలప్రళయములో మునిగి కొట్టుకొని శవాలైపోయారు. కనుక అలాంటి జలప్రళయం అంటూ ఒకవేళ మరలా ఏదైనా వచ్చినా మనల్ని మనం కాపాడుకోవటానికి ఒక ఎత్తైన గోపురం కట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు నాసా అంతరిక్ష పరిశోధనలో ఉన్న వాళ్ళు కానీ, యూరోపియన్ స్పేస్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు చేసే పరిశోధనలు, రీసెంట్గా మన వాళ్ళు కూడా ఇక్కడ ఇస్రోలో ఉన్న వాళ్ళకు చేసిన ఆలోచనలు ఏంటంటే, ఏదో ఒక రోజున ఈ భూమికి ప్రాబ్లం, ఈ భూమికి సమస్య, ఈ భూమి ఏదో ఒక రోజున ఇదే పోతుంది, అందుకే మనం ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మనం చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం, చంద్రుడి మీద కూడా చక్కగా ఫ్లాట్లు వేస్తాను, మీరు ఎవరికైనా డబ్బులు ఉంటే ఆశ ఉంటే ఏమండి మాకు ఇవ్వండి, మేము అక్కడ మీకు ఫ్లాట్ రెడీ చేస్తామని చెప్పేసి ఇది ఒక పెద్ద దందా నడిచింది కదా. తెలియదు, రియల్ ఎస్టేట్ అంటే ఒక దందా. ఇది ఇక్కడ రియల్ ఎస్టేట్ కాదు, ఇప్పుడు ఎక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నారు? చంద్రమండలం మీద. ఆల్రెడీ కొంతమంది కొనేసుకున్నారు కూడా, తెలుసో లేదో మీకు. కొంతమంది కొనేసుకున్నారు. ఆ కొన్న వాళ్ళలో మన విజయవాడకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారట, ఒకరిద్దరు. ఈ మధ్యలో పాపం సునీత విలియమ్స్ గారిని అక్కడ పంపించేశారట అంతరిక్షంలో, ఇప్పుడు అక్కడే ఉందంట. ఇంకొక 6 నెలలు అయితే కానీ రాదట. ఆ లోపు ఏమైనా జరగవచ్చు అని మళ్ళీ ఇంకొక వార్త. అక్కడికి వెళ్ళిపోదాం. ఈ భూమికి సమస్య ఎప్పటికైనా రావచ్చు. కనుక అప్పుడు సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోతాము. అందుకే పక్కనే ఉన్న చంద్రుడి మీదకో, ప్రక్కనే ఉన్న అంగారకుడి మీదకో మనం వెళ్ళిపోవాలంటే ఇప్పటి నుంచే మనం అంత ప్లాన్తో మనం ఉండాలి కదా అని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి ఏంటంటే అక్కడ కోసం ఆలోచిస్తున్నారు. మనం ఆ రోజు వాళ్ళకి అంత టెక్నాలజీ లేదు కదా. అందుకే వాళ్ళకున్నటువంటి ఆ జ్ఞానంతో వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఈ జలప్రళయం లాంటి మరొక జలప్రళయం వస్తే ఆ జలప్రళయం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అరారతు కొండను మించినటువంటి గోపురాన్ని కట్టుకుంటే అమ్మయ్యని మనం బతికిపోవచ్చు. అందుకు బాబెలు గోపురాన్ని కట్టాలనుకున్నారు. ఇది ఇక్కడే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎందుకు ఆ పెద్ద తప్పు అంటే, ఎందుకన్నానంటే ఆ మాట, అప్పటికి దేవుడు నోవాహుతో ఒక మాట చెప్పాడు. దేవుడు నోవాహుకు మాట ఇచ్చాడు, ఒక నిబంధన చేశాడు ఆయన. ఏమంటే దేవుడు ఎప్పుడు కూడానండి నిబంధన మీరేవాడు కాదు, దేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కాదు, తెలుసు కదండి. దేవుడు ఆదాములకు మాట ఇచ్చాడు, ఈ పండు తినుదినమున నిశ్చయముగా మీరు అన్నాడు. అక్కడ చావు అనగానే భౌతికమైన చావు కాదు, ఆత్మీయంగా దేవునితో ఎడబాటు, దేవునితో వేరైపోవటం కూడా చావే తెలుసా. దేవునితో వేరైపోవటం అంటే
దేవుడు ఆత్మీయంగా దేవునికి మనం దూరం అయిపోతున్నాము అని అంటే, దేవుని మనం ఎరగని స్థితిలో ఉన్నాము అని అంటే, మనం అంతా కూడా చనిపోయిన స్థితిలో ఉన్నట్లే. అందుకే దేవుడు వచ్చేసి ఆదాముతో, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక నేను రోజు నీ దగ్గరికి వచ్చే అవకాశం, నీతో మాట్లాడేటువంటి అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు, అందుకు నేను ఏదైనా వారి నుంచి బయటికి పంపించేస్తున్నాను. మరలా ఎక్కడ నువ్వు ఈ జీవవృక్ష ఫలాలు తింటావో వద్దు, ఇదిగో అక్కడ కెరూబులను అక్కడ నేను ఖడ్గజ్వాలలుగా అక్కడ పెట్టేశాను. దేవుడు ఎందుకంటే వద్దనుకున్నాడు ఆదామవ్వలను, చేసిన ఆజ్ఞను నిబంధనను వాళ్ళు మీరారు కనుక దేవుడు ఎక్కడ మాట తప్పడు. అదే సమయంలో జలప్రళయం తర్వాత దేవుడు కూడా, పరమందున్న దేవుడు నోవాహుతో కూడా నిబంధన చేశాడు. వాస్తవానికి అది నోవాహుతో చేసిన నిబంధనగా కనబడుతున్నా, ఆ నిబంధన మనందరి కోసం చేసినటువంటి నిబంధనగా కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అది నోవాహుతో చేసిన నిబంధనగా ఉన్నప్పటికీ కూడా అందులో మనుషులందరితో చేసిన నిబంధనగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ నిబంధన అంటే, నాయన నోవాహు, ఇప్పుడు నువ్వు చూసావు కదా జలప్రళయాన్ని, ఈ జలప్రళయంలో సమస్త ఏమన్నారు, ఆ జీవులను, సమస్త మనుషులను చంపేశాను కదా, నేను మరలా ఇంకొక మారు నేను జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించాను. మరలా ఇంకెప్పటికీ మనుషులను జలప్రళయంతో నాశనం చేయను. దీనికి గుర్తు అంటావా, గుర్తు, నిబంధనకు గుర్తు అంటావా, ఇదిగో ధనస్సు పెట్టాను ఆకాశంలో, ధనస్సు పెట్టాను. ఆ ధనస్సును చూసినప్పుడు మీకు ఏమనిపించాలి, దేవుడిక ఈ భూమి మీద ఆ జలప్రళయాన్ని రప్పించాడు. అదే కదా చెప్పాడు దేవుడు. మరి దేవుడు ఆల్రెడీ ఎక్కడ చెప్పాడు ఇదంతా? ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనములో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. ఇంకా మన 9వ అధ్యాయంలో అసలు మాట మన 9వ అధ్యాయంలో 8వ వచనంలో చదువుకుంటాం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం, ఆ పదం చూడండి, నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు చెప్పేశాడు. ఇక మీదట ఈ జల ప్రవాహము వలన నశింపబడరు అన్నాడు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదు, జలప్రళయం రాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిబంధన అది. దీని గుర్తంటావా 12, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు, ఆ పదం చూడ, నేను తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా చెప్పేశాడు. 15లో ప్రవాహముగా నీళ్ళిక రావు అన్నాడు, చెప్పేసాడు. అక్కడి నుంచి మీరు కింది వరకు చివరకు చదివితే అదే విషయం కనబడుతుంది. మరి దేవుడు ఆల్రెడీ ఆయన ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, ఇక జలప్రళయం రాదన్నాడు, జీవులను జలప్రళయంలో చంపననేశాడు, మనుషులు చంపననేశాడు, భూమిని నాశనం చేయననేశాడు. అయినా మరణ ఆకాశాన్ని అంటే గోపురం ఎందుకు కట్టుకుంటున్నారు? ఆకాశం అనే గోపురాన్ని మరలా ఎందుకు కట్టుకుంటున్నారు? దేవుడు చెప్పాడే, ప్రమాణం చేశాడు, గుర్తు కూడా పెట్టాడు ధనస్సును ఆకాశంలో. అయినా మరలా ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకోవటం ఉద్దేశం అంటే దేవుడు మాట మీద నమ్మకం లేదా? లేనప్పుడే కదా. దేవుని మాట మీద నమ్మకం లేదు, అవిశ్వాసులైపోయారు.
కనుక దేవుని నమ్మని, దేవుని మాటపై నమ్మకోలేని ఒక అవిధేయత, ఒక అవిశ్వాసము వారిలో మనం చూస్తున్నాము. అందుకే దేవుని మాటను కూడా పక్కన పెట్టి ఆకాశానంటే గోపురం కట్టుకుందాము, మరలా జలప్రళయం వస్తే మనల్ని మనం కాపాడుకుందాము. ఇది వాళ్ళ ఇంటెన్షన్. మరి దేవుడు జలప్రళయంతో నాశనం చేయనన్నాడు కానీ భూమిని నాశనం చేయనని చెప్పలేదు ఆయన. అర్థమైందా? జలప్రళయంతో నాశనం చేయను అంతే. అలా అని భూమిని ఎప్పటికీ ఉంచుతాను, మనుషుల్ని ఎప్పటికీ ఉంచేస్తాను, జీవరాశులను ఎప్పటికీ ఉంచుతానని మాత్రం చెప్పలేదు. ఉంది, నాశనం ఉంది, కానీ ఆ నాశనం జలప్రళయంతో కాదు. మరి దేంతో నాశనం చేస్తానన్నాడు ఈ భూమండలాన్ని? ఈసారి అగ్నితో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతుంటే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై, అగ్ని కొరకు నిలవ చేయబడినదై అన్నాడు. నీళ్లతో కాదు, ఈసారి అగ్నితో ఉంది అన్నాడు. కనుక ఈ భూమికి ముప్పు ఉంది, భూమికి నాశనం ఉంది. అయితే ఈ భూమికి ఉన్న ముప్పు నాశనం నీళ్లతో కాదు, అగ్నితో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆకాశానంటే గోపురం కట్టుకుంటే అగ్ని పడదా? పడేది అక్కడి నుంచి ఇంకా దగ్గరగా ఉంటావు. సొదొమ గొమొర్రాలు ఎక్కడి నుంచి పడి? అగ్నిగంధక, ఆకాశము నుంచి అగ్నిగంధకములను దేవుడు కురిపించాడని మనం చదువుకుంటున్నామే. ఆయన దేవుడు చెప్పాడు కదా, ఎంతకాలం అవ్వలేదు కదండి, ప్రారంభ కాలమే కదా, అప్పుడే కదా మరలా విస్తరించేశారు జనాలు. అయినా దేవుడు మాట మీద నమ్మకం లేక, దేవుని మాటకు విధేయత చూపక అవిధేయులుగా మారిపోయి దేవుని మాటను పక్కన పెట్టి ఆకాశానంటే గోపురాన్ని కట్టుకోవటానికి సిద్ధపడిపోయారు. అంటే మరలా జలప్రళయానికి ముందున్న మనుషుల వలన దేవునికి ఎలా బాధ కలిగిందో, జలప్రళయం అనంతరము మరలా విస్తరించినటువంటి న్యూ జనరేషన్, ఈ కొత్త తరములో కూడా మరలా దేవుడు వారిలో మరలా అవిశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవుడు మరలా వారిలో ఒక అవిధేయతను చూస్తున్నాడు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం చూడాలి. రెండో విషయం ఏంటంటే, దేవుడు ఆదాము అవ్వలను దేవుడు చేసిన తర్వాత వారిరువుని ఒకటి చేసి వివాహముతో దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడు, వారి పట్ల దేవునికున్న సంకల్పం ఏంటో మనం ఎప్పుడు చదువుకుంటున్న మాటే. ఒకసారి 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28లో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి భూమిని నిండించి, ఆ పదం చూడండి, మీరు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని ఒకనాడు ఆదామవ్వలతో దేవుడు చెబితే, విస్తరించాలి అని దేవుడు చెబితే మనము చెదరిపోకుండునట్లు, ఆ పదం చూడండి, దేవుడేమో విస్తరించాలి, అదే ఆయన సంకల్పం. వీళ్ళ సంకల్పం ఏంటంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనము చెదిరిపోవద్దు, మనం విస్తరించొద్దు, ఇక్కడే ఉండిపోదాం. చెదిరిపోవాలి అన్నది దేవుని సంకల్పం, ఉండిపోదాం అన్నది మనుషుల సంకల్పం. అంటే వీళ్ళు దేవుని సంకల్పానికి భిన్నంగా ఆలోచించారు, దేవుని సంకల్పానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పోనీ లేదండి, అది అవ్వ ఆదాములతో చెప్పిన మాట కదా, వీరితో చెప్పలేదు కదా అని మరలా ఎక్కడో చిన్న అనుమానం రావచ్చు. లేదు, ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్న వాళ్ళంతా కూడా జలప్రళయంలో పోయారు. అర్థమైందా? ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్నటువంటి మనుషులందరూ జలప్రళయంలో పోయారు, చచ్చారు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు లక్షల్లో ఉన్నారు కదా, కానీ లక్షల్లో ఉన్నటువంటి వారిలో కనానుకు చేరింది కేవలం ఇద్దరు, యెహోషువ, కాలేబు. అదేంటి, బయలుదేరినప్పుడు ఉన్నవారు ఎవరూ చేరుకోలేదంటే, బయలుదేరినప్పుడు ఉన్నవారిలో ఎవ్వరూ చేరుకోలేదు, వీళ్ళిద్దరు తప్ప. లక్షల్లో వెళ్ళారు, కాదంటం లేదు, కానీ 40 సంవత్సరాలు తిరిగారు కదా. ఈ 40 సంవత్సరాలు మళ్ళీ కొత్త తరం పుట్టుకొచ్చేసింది.
ఆ కొత్త తరాన్ని తీసుకెళ్ళాడు తప్ప దేవుడు కనానుకు బయలుదేరినప్పుడు ఉన్నటువంటి ఆ పాత తరం ఏదైతే ఉందో ఆ పాత తరాన్ని దేవుడు అరణ్యంలోనే చంపేశాడు. కారణం వారి అవిశ్వాసం, వారు చూపించిన అవిధేయత, వారు చేసిన తిరుగుబాటు. వారి తిరుగుబాటును బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి ఎలాంటి వారు అక్కడికి పాలస్తీనాకు వెళ్ళకూడదు, ఆ దేశంలో అడుగు పెట్టకూడదు అని దేవుడు మోషేతో చెప్పాడు. చెప్పినట్టుగానే వాళ్ళంతా కూడా తిరిగి 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 చావాలి, కొత్త తరం మాత్రం అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఆ పాత తరం నుంచి 2 మాత్రమే భక్తులు వెళ్ళారు, వారు యెహోషువ కాలేబు. మిగతా వాళ్ళంతా కొత్త జనరేషన్. అలానే ఇప్పుడు కూడా చూస్తుంటే పాత వాళ్ళంతా చచ్చారు. ఇప్పుడు కొత్త జనరేషన్ అంటే నోవాహు నుంచి వచ్చిన వాళ్ళు, నోవాహు 3 కుమారులు, వారి నుంచి వచ్చినటువంటి సంతానము న్యూ జనరేషన్, కొత్త తరం. అందుకే మరలా ఇప్పుడు ఇక్కడ నోవాహుతో ప్రారంభమవుతుందని చెప్పాలి. ఒక మాట, నోవాహు సంతానం. అంతకు ముందంతా ఆదాము సంతానం, ఇప్పుడు మరలా నోవాహు సంతానం. ఈ నోవాహు సంతానముతో కూడా దేవుడు నోవాహుతో కూడా జరపలేని తర్వాత మరల కొత్తగా ప్రారంభమవుతుంది కనుక ఈ సంతానము మనిషిలో విస్తరించడం అనేది, అప్పుడు దేవుడు బయటికి రాగానే ఓడలో నుంచి నోవాహుతో కూడా దేవుడు ఏమని చెప్పాడో ఒక్కసారి 9వ అధ్యాయం, మరలా ఆదికాండం 9వ అధ్యాయాన్ని మనం చదివితే, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీరు అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. అంతేకాదు 7వ వచనంలో అసలు మాట, 7వ వచనంలో 2వ భాగం, 7వ వచనంలో 2వ భాగం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడి. ఎంత బాగా చెప్పాడు చూసారా దేవుడు. మీరు విస్తరించండి అని దేవుడు చెబితే మేము విస్తరించాం. మరేం చేస్తారు? ఇక్కడే ఉంటాం. ఎలా ఉంటారు? పెద్ద పట్టణం కట్టుకుంటాం, అవసరమైతే గోపురం కూడా కట్టుకుంటాం, ఏదైనా ప్రమాదం వస్తే అది ఎక్కేస్తాం. ఇది ఎవరు? వీళ్ళు నోవాహు సంతానం. అది ఆదాము సంతానం, పోయింది. ఇప్పుడు కొత్త తరం నోవాహు సంతానం, వీళ్ళు అలానే ఉన్నారు. ఒకటి, దేవుడు మాట నమ్మలేదు, జలప్రళయం రాదు అంటే వస్తుంది అని గోపురం కట్టారు. 2, మీరు విస్తరించాలి అని అంటే మేము విస్తరించాం, ఇక్కడే ఉంటాం. ఇది వారు దేవుని సంకల్పానికి వీళ్ళు పూర్తిగా, దేవుని సంకల్పం ఏంటంటే విస్తరించాలి, దానికి భిన్నంగా మనం చెదిరిపోకుండా ఇక్కడే ఉండిపోదాం అంటే దేవుని సంకల్పానికి పూర్తిగా భిన్నంగా మారిపోయారు. ఇది వారు చేసిన 2వ తప్పు. ఇంకొక విషయం కూడా చూద్దాం. అక్కడే వారు చేసిన 3వ తప్పు. వారు చేసిన 3వ తప్పు అదేంటో 11వ అధ్యాయంలోనే చదువుతుంటే, 11వ అధ్యాయంలో మరియు మనము 4వ వచనంలో, మరియు వారు మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమనంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనుచుండగా. అమ్మో, ఏంటట? వారు పేరు సంపాదించుకుందుము రండి అనుకుంటున్నారటండి. ఎంత దారుణం అండి ఇది. పేరు సంపాదించుకుందాం. ఈ పిచ్చి అంటే ఈరోజే అనుకున్నాం, ఆ రోజు కూడా ఉంది. పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఏమంటారు ఆ పిచ్చి అనేది అండి, ఈ రోజు ఉన్నటువంటి మనుషులకి అనుకుంటే పొరపాటు. ఆ రోజే మనకు కనబడుతుంది ప్రారంభంలోనే పేరు సంపాదించుకోవాలి. ఈరోజు మీరు చూస్తేనండి, ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాలలో, దుబాయ్లో ఒక పెద్ద టవర్ ఉంది. ఏటా టవర్ పేరు? బుర్జ్ ఖలీఫా. ముందు బుర్జు దుబాయ్ అన్నారు, ఆ తర్వాత బుర్జు ఖలీఫా అన్నారు. పాప దుబాయ్ రాజు కట్టించాడు, ఆ తర్వాత అప్పులైపోయి పక్కన అబుదాబి రాజుకు అమ్మేసుకున్నాడు అనమాట ఖలీఫాకు. అందుకే అది బుర్జ్ ఖలీఫా అయిపోయింది. అది చూసి ఇప్పుడు ఇంకొకరు లేస్తున్నారనమాట, ఇంతకడి పెద్దది మేము కడతామని. వీళ్ళు అంత పెద్దది కట్టడానికి కారణం ఏంటంటే, అంతకుముందు ఎక్కడో పెద్ద టవర్స్ ఉన్నాయి, ఆ టవర్స్ను బీట్ చేసే టవర్స్ మేము కట్టాలి, వీళ్ళని బీట్ చేస్తే ఇంకొకరు కట్టాలి.
ఏంటంటే గొప్పల కోసం పోవటం. పాప గొప్పలకు పోయి ఆయన ఏమైపోయాడు? అప్పుల పాలు అయిపోయాడు. దుబాయ్ రాజు గొప్పల కోసం కట్టి ఏమైపోయాడు? అప్పుల పాలైపోయాడు. పేరు సంపాదించుకుందాము అని. కొంతమంది చూడండి, మన క్రైస్తవ సమాజంలో కూడా చర్చిలు కట్టడం కూడా ఎలా అయిపోయింది తెలుసా? ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా, చర్చిలు కడుతుంటారు కదా. చర్చిలు కట్టడం కూడా ఎలా కడుతున్నారు? వాళ్ళ చర్చి ఎంత హైట్ ఉందో చూడండి రా అంటాడు. అంతే, మంది అంతకంటే ఒక అడుగు ఎక్కువ ఉండాలి. అది ఎంత పొడవున్నా పర్వాలేదు, కానీ ఎత్తు మాత్రం ఇలా వెళ్ళిపోవాలి పైకి, అంతే, ఇలా నిలబడాలి పైకి. అంటే పోటీ. ఎందులో పోటీ? శిఖరాలు, గోపురాలు కట్టుకోవటంలో. ఏమండి, పేరు అనేది మనం కట్టుకున్న దాన్ని బట్టి కాదు, సంఘాన్ని బట్టి రావాలి పేరు. ఏమండి, వాళ్ళకు స్థలం కూడా లేదండి. వాళ్ళు కూడుకోవడానికి ఏమండి ఎక్కడ ప్లేస్ కూడా లేదండి. ఎక్కడో చెట్టు కింద కూర్చుంటారండి, ఏదో రేకుల చెట్టులో కూర్చుంటారండి, లేదంటే ఏదో ఒక చిన్న గుడిసెలో కూర్చుంటారండి, లేదంటే ఏదో ఒక చిన్న అద్దెంట్లో నడుపుకుంటూ ఉంటారండి. కానీ ఆ సంఘం మంచి సంఘం అండి, మంచి మనసులు ఉన్నటువంటి సంఘం అండి, దేవుడిని చాలా భయం ఉన్న సంఘం అండి, భక్తిపరులైన సంఘం, భక్తిపరులైన ఆ సంఘస్థులు ఉన్న సంఘం అండి. అది దేవుని కోసం ఎన్నో ధర్మకార్యాలు చేసే సంఘం అండి, దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన సంఘం అండి. కాబట్టి పేరు చూసారు ఎంత బాగుందో? పేరు అనేది ఎలా రావాలి? నువ్వు కట్టుకున్న దాన్ని బట్టి కాదు పేరు, నువ్వు చేసిన దాన్ని బట్టి రావాలి. సంఘానికి ఉండాలి సాక్ష్యం, నిర్మాణానికి కాదు. కానీ విదేశాలలో అలానే కట్టారండి, అలానే కట్టి 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 సంఘానికి సాక్ష్యం లేక సంఘాలన్నీ చెదిరిపోయి చివరికి కట్టుకున్నవన్నీ కూడా సేల్లో పెట్టేశారండి. మీరు చూడండి, నెట్లో కొడితే మీకు బోర్డు కనపడతాయి, చర్చ్ ఫర్ సేల్ అని, ల్యాండ్ ఫర్ సేలు, ఏమండి, ఆ తర్వాత హౌస్ ఫర్ సేల్ అని బోర్డు మనం చూసాము. కానీ ఈరోజు చర్చ్ ఫర్ సేల్ అని బోర్డులు పెట్టి చర్చిలు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. కారణం చూస్తేనేమో ఎంత గొప్పగా కనబడుతున్నాయి కట్టడాలు, ఆ నిర్మాణాలు. ఒక అమెరికాలో కావచ్చు, ఒక ఇంగ్లాండ్లో కావచ్చు, ఎవడు క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్న దేశాలలో ఈరోజు చర్చిలు అమ్ముకునే దుస్థితికి ఈరోజు. కనుక మన ఆలోచనలు నిర్మాణాల మీద కాదు, సంఘాన్ని నిర్మించుకోవటం, మనుషులు దేవునిలో ఎలా కట్టాలి, మనుషుని దేవుని వాక్యంతో ఎలా నిలబెట్టాలి, మనిషిని దేవుని మాటలతో వాక్యంతో ఎలా కట్టాలి, ఎలా నిలబెట్టాలన్న పోటీ పోయి అది ప్రక్కకి వెళ్ళిపోయి వాళ్ళకంటే మాది ఎక్కువ పొడవు ఉండాలి, వాళ్ళకంటే మాది ఎక్కువ వెడల్పు ఉండాలి, వాళ్ళ వాడిన దానికంటే మనది ఎక్కువ క్వాలిటీ వాడతాం, వాళ్ళకంటే ఎక్కువ హైట్ మనదే ఉండాలి అని ఈ విధంగా పోటీలు పడి ఎందుకండి పరువు తీసుకుంటున్నారు? పేరు కోసమా? అయినా ఒక మాట చెప్తాను, పేరు అనేది నీకు నాకు కాదు రావాల్సిందే, దేవునికి రావాలి పేరు. తెలుసా? పేరు మనకు కాదు రావాల్సింది. చాలామంది కార్యక్రమాలు చేస్తుంటారు, ఎవరు క్రైస్తవ సమాజం జరుగుతూనే మాట్లాడుకుందాం. కార్యక్రమం చేసేటప్పుడు కూడా తెలుసు ఎందుకు చేస్తాం తెలుసా? దేవుని కార్యక్రమాలను పేరు పెడతారు, కానీ వాళ్ళు చేసే దేవునికి పేరు రావాలని, దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలని కాదు, వారికి పేరు రావాలి, వారికి మహిమ రావాలి, వారికి ఘనత రావాలని. అవును కాదో మనం చూస్తున్నాం, తెలుసు చాలామందికి. నువ్వు చేసే కార్యక్రమం వలన నీకు పేరు రావాలని, నీకు ఘనత రావాలని నువ్వు చేసుకుంటున్నావే తప్ప నిజంగా దేవునికి పేరు రావాలని, దేవునికి మహిమ రావాలని, దేవుని ఘనపరచబడాలి అని ఎంతమంది అండి అలాంటి ఆలోచనతో దేవునికి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పాంప్లెట్లో పేరు, పాంప్లెట్లో ఫోటో, ఫ్లెక్సీల్లో పేరు, ఆ తర్వాత కార్యక్రమం మేము పెడితే మమ్మల్ని ఎలాగో వేదిక మీదకి పిలుస్తారు, వేదిక మీద మేము అందరికీ కనబడతాం. వేదిక మీద అందరికీ కనబడాలనో, పాంప్లెట్లో ఫోటో కనిపించాలనో, పేరు వినిపించాలనో, 10 మందికి మేము తెలియాలనో కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీకు ఆ రోజు బాబేలు గోపురం కట్టిన వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? మీరంతా ఆ నిమ్రోదు సంతానంలాగానే మారిపోయారు. మీరు కూడా ఆ రోజు బాబేలు గోపురం కట్టడంలో ఉన్న ఆ కారణం పేరు కోసమని మీరు కూడా అలానే పేరు కోసం ఆలోచిస్తున్నారు అని అంటే వారిది నిలబడలేదు, నీది కూడా ఎలా నిలబడుతుంది?
వారిది నిలబడలేదన్నది ఎంత నిజమో, దేవుడు తారుమారు చేశాడన్నది ఎంత నిజమో, ఎలా గందరగోళం అయిపోయి ఒకరికొకరు అర్థం కాకుండా ఎలా ఎలా ముక్కలైపోయి విడిపోయారన్నది ఎంత నిజమో, రేపు నువ్వు చేసేది కూడా ఎందుకు నిలబడుతుంది అక్కడ? మరి ఎలా తెలియాలి? ఎవరికో తెలియదు, మనుషులకు తెలియాలన్నా మనం చేసే కార్యక్రమాలు మనుషులకు తెలియాలి, మనుషులు చూడాలి, మనుషులు పొగడాలి, మనుషులు మెచ్చాలి, మనుషులు శాలువ వేయాలి, దండ వేయాలి, ఓ 10 మాటలు నా కోసం చెప్పాలి. ఈ దరిద్రమైనటువంటి దిక్కుమాలని ఆలోచనలతో ఇందుకోసం అంటే మన దేవుని కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా మంది అలాంటి ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తున్నారు, మాకు తెలుసు. ఏవో 4 కార్యక్రమాలు చేస్తే ఆ 4 కార్యక్రమాలు చేసినందుకు ఏదో ఒక పదవి మాకు రాకపోతుందా అని కూడా ఆలోచించి కార్యక్రమాలు చేసేవాళ్ళు. స్వయంగా నేనే విన్నానండి ఆ మాట. నాకు ఎంత సిగ్గనిపించిందో ఆ మాట విన్నప్పుడు. ఏంటి, ఎందుకండి నా కార్యక్రమాలు చేశారు అని అంటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మాకు ఏదో ఒక పదవి వచ్చు కదా. ఆహా, అంటే పదవి ఇస్తారని చేశారా ఇన్ని కార్యక్రమాలు మీరు? అంటే పదవి ఇవ్వడం అంటే ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదనమాట. అయితే ఎవరివ్వాలి పదవి? నేను నీకు పదవి ఇవ్వగలనేమో, కానీ పరలోకాన్ని ఇవ్వలేను కదా. నేను తలుచుకుని నీకు పదవి ఇవ్వగలనేమో, కానీ నేనిచ్చే పదవి ఏంటండి? అది దరిద్రం. నాకు ఏ పదవి లేదు, నేను నీకే పదవి ఇవ్వగలను? అని ఈ పదవులేవే నామినేటెడ్ ఏమంటారు, ఏమైనా అఫీషియల్ ఏమంటారు, ఇవన్నీ పదవులు అంటారా, బాధ్యతలు అంటారు ఇవేమైనా? అందరం సేవకులు, అందరం పని వాళ్ళమే. పదవుల కోసమా పని చేస్తున్నారు? పదవుల కోసమా కార్యక్రమాలు? పదవుల కోసమా సభలు? పదవుల కోసమా సదస్సులు? పేరు కోసమా? కనబట్టం కోసమా? 10 మందికి తెలియాలనా? అమ్మో, చాలా తప్పు. ఇది చాలా తప్పది. మీరు చేసేదంతా పాతాళానికి వెళ్ళడానికే తప్ప పరలోకం కోసం మాత్రం కాదు. కొంతమంది ఉంటారండి నిజంగా ఎన్ని చేస్తారో కానీ చేసేది ఎవరో కూడా తెలియదండి. నిజంగా చేసేది ఎవరో తెలియదు, కనబడరు వాళ్ళు. మేమెందుకంటే కనబడాలి? మేము చేసేది దేవుడి కోసం. దేవుడు కనబడాలి అక్కడ కనబడవలసింది దేవుడు, వినిపించవలసిన దేవుని మాట తప్ప మేమెందుకు? కొంతమంది ఇస్తారండి, చాలా ఇస్తారు, చెప్పొద్దు అంటారు. కొంతమంది చిల్లర ఇస్తారు, చెప్పండి అంటారు. నిజం, చాలా ఇస్తారు, చాలా ఇస్తారు, చాలా సహాయం చేస్తున్నారు మాకు. కానీ అన్న ఎక్కడ ఒక మాట కూడా రావద్దు మా కోసం. ఎందుకు? చేసేది దేవుడి కోసం కదా. మేము దేవుని పేరు మీద మీకు చేసినప్పుడు, దేవుని పేరు మీద మీకు ఇచ్చినప్పుడు ఆయనకి తెలిసిపోయింది చాలు. అసలు మీకే తెలియాల్సిన పని లేదు, కానీ తప్పదు. కానీ కొంతమంది ఉంటారు చూసారా, చిల్లరండి. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత హడావుడి చేస్తుంటారు. చిల్లరకు శబ్దం ఎక్కువ అన్నట్టు, నోటుకు శబ్దం ఉండదు కదా కాగితానికి, కానీ చిల్లరకు అది చేసే అల్లరి అంతా ఇంత ఉండదు, శబ్దం ఎక్కువ. అలానే అప్పుడప్పుడు కనబడే వాళ్ళు సంఘంలో అల్లరి ఎక్కువ చేస్తుంటారు. రెగ్యులర్గా వచ్చేవాడు సైలెంట్గా ఉంటే మీరు బాగా గమనించండి. ఎవరైనా కానీ హడావుడి చేస్తున్నారు సంఘంలో అని అంటే మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ హడావుడి చేసేటువంటి వీడు చిల్లరవాడు అన్నమాట. హడావుడి చేస్తున్నాడంటే, ఒకటి సంఘానికి ఎప్పుడు క్రమంగా వచ్చేవాడు కాదు, సంఘానికి క్రమంగా వచ్చేవాడు కాదు, తరగతులకు సరిగా రాడు, ఆరాధనలకు సరిగా రాడు, దేవుని కోసం సరిగా ఇవ్వడు, సభలు జరుగుతున్నప్పుడు ఎక్కడ కనబడడు, కానీ ఎప్పుడూ వస్తాడు. వచ్చేసి నేను కూడా ఒక నున్నాను రోయ్ అనే సంగతి మరి ఎలా తెలియాలి? హడావుడి చేయాలి. నన్ను మీరు మర్చిపోతున్నారు, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను పిలవట్లేదు, నన్ను మర్చిపోతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే, మరి మీరందరూ నన్ను పిలవాలి, చెయ్యాలి, చూడాలి అంటే ఏదో గలిబిలి చేయాలి, అక్కడ గొడవ చేయాలి. అప్పుడు అందరూ చూస్తుంటారు అన్నమాట, వీడివైపు, ఓహో వీడా అని. అందుకోసం చేస్తాడన్నమాట అదంతా. కానీ నిజంగానండి, దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, నేను దేవునికి తెలిస్తే చాలు నేను చేసేది అనుకునేవాడు ఎప్పుడు అలానే ఉంటాడు. నిజంగా చెప్తున్నాను, అన్నీ ఉన్నవాడు వాడు. అన్నీ ఉన్న ఆకలా ఉంటుందట, అణిగి ఉంటుందట, ఏమీ లే నాకు ఎగిరి పడుతుందట. ఎందుకంటే నా స్వీయ అనుభవంలోనే చెప్తున్నాను, ఇవి నా అనుభవంలోనే చెప్తున్నాను కదా. ఒక బైబిల్ ఉండదు చేతిలో, ఎప్పుడు బైబిలే ఉండదానికి నోట్బుక్ అసలు ఉండదు. అన్ని కార్యక్రమాలకు హాజరు కారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి గలిబిలి, వాళ్ళు పెట్టే ఆ కలవరం, సంఘానికి వాళ్ళు ఎంత తలనొప్పిగా మారతారో మాకు తెలుసు. ఎన్నో చోట్లకు వెళ్ళినప్పుడు పాపం ఎంతోమంది సేవకులు కూడా చెప్పుకొని బాధపడుతూ ఏమండి సందర్భాలు నాకు ఎన్నో తెలుసండి. ఎంతోమంది సేవకులు ఇట్లా జరిగేది. ఇదంతా కారణం ఏంటంటే పేరు.
పేరు కోసం. కొంతమంది కావాలని లేటుగా వస్తారండి. ఎందుకు లేటుగా వస్తారా అని చూస్తుంటారు. ముందుగా పిలిచినప్పుడు అండి అందరూ ఉండరు, ఎక్కువ మంది ఉండరు కదా. అందరు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి పిలవలేదని మళ్ళీ అలా అంటారు. పిలిచారనుకోనా, చూసావా పిలవాల. ఇది ఈ రకమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారా అంటే మీకు తెలియదండి. ఉన్నారండి బాబు, ఉన్నారు. ఎక్కడో ఉన్నారనుకోకండి, సత్యం తెలిసిన సత్యానికి స్తంభమైన ఈ సంఘంలోనే ఉన్నారు. సత్యానికి స్తంభం దేవుడు ఏ సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు ప్రకటింపబడవాలనని దేవుడు కోరుకున్నాడో అక్కడే తెచ్చిపెట్టాడు వీళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళందరినీ. ఎక్కడో కాదు, ఇక్కడే పెట్టాడు. ఇక్కడే పెట్టాడంటే మిగతా చోట్ల ఉండరని కాదు. కొన్ని సంఘాల గురించి మీరు చూస్తుంటారు కదండి, టీవీ ఏమంటారు, వాట్సాప్లో యూట్యూబ్లో వస్తుంటాయి కదా. వాళ్ళ సంఘాలు చూస్తుంటారండి. గుంటూరులో, ఆ తర్వాత ఇంకా కొన్ని చోట్ల సంఘాలు ఏమో చాలా పెద్దవి. కానీ తీరా చూస్తే సంఘం చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, ఆకాశాన్ని అంటేటట్టుగా. కానీ లోపల చూస్తేనేమో 2 వర్గాలుగా 3 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు బూతులాడుకొని ఒకరి మీద ఒకరు పడిపోయి బైబిల్తో కొట్టుకుంటుంటే, అమ్మో ఆ వీడియోలన్నీ షేర్ చేసి చూసినప్పుడు ఏంటండి దారుణం, ఏంటి ఘోరం. చూస్తుంటేనేమో కట్టడం చూస్తేనేమో బాగుంది, కానీ లోపల మనుషులు చూసారా ఎలా ఉన్నారో. ఇప్పుడు ఏది గొప్ప సంఘం అండి? ఏది గొప్ప ఇందులో? పేరు కోసం కాదు. నిజంగానండి దేవుడికి తెలియంది ఏముంటుంది చెప్పండి? దేవుడికి తెలియదు, ఇక్కడ మమ్మల్ని ఎవరు చూడట్లేదు, పట్టించుకోవటం లేదు, మాకు ఇక్కడ ఫలం ఏమి రావటం లేదు. ఏమండి ఇదేనండి, ఇలానే అనుకుంటున్నారు కదా. ఇలా అనుకుంటున్న వాళ్ళందరి కోసం అండి నిజంగా పౌలు గారు ఒక మాట రాస్తుంటారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 3 నుంచి చదవండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు తన ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అని చెప్తాడు. అలానే ఈ విషయమందు ఎవడనూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను అంటాడు. అంతేకాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన అన్నీ కూడా ఆయన మనం చేసినవన్నీ కూడా ఆయన బయట పెడతాడు. మీరు రహస్యంగా చేసినవి కూడా ఆయన మన కళ్ళ ముందు పెడతాడు. ఆయనే మనకు ఆయనే మనకు ఫలితం ఇచ్చేవాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అని చెప్పేసి చెప్తాడండి. ఆ మాట తెస్సలోనిక పత్రికలోనే ఉండాలి. తెస్సలోనిక పత్రికలో కానీ లేదంటే పేతురు గారి పత్రికలో కానీ మంచి మాట చెప్తాడండి ఆయన. సరే, ఒకసారి కొరింథీ పత్రిక చూద్దాంలేండి. కొరింథీ పత్రికలో చూద్దాం, ఇది ఎందుకులేండి. కొరింథీ పత్రిక చూద్దాం, తెలిసిన మాట. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము అన్నాడు. చూశారు అక్కడ, అందరము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నాడు. ఈ దేహంతో నువ్వు చేసినవి అవి ఏవైనా సరే అన్నాడు. చూశారు అక్కడ, అవి మంచివే కానీ చెడ్డవే కానీ. అంటే ఏది ఆయనకి తెలియకుండా పోదు. నువ్వు బయట కనిపించేటట్లుగా చేసిందైనా కనబడకుండా చేసిందైనా ఏదైనా ఆయనకు తెలియకుండా పోదు. ఎందుకంటే మేము అన్నీ చూడలేము, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. ఆయన కంటికి కనబడనదంటూ ఏది లేదు అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13లో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని
మీరు చూడగలిగితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, అంటే ఆయనకు అన్నీ కనబడతాయి. దేవుడికి కనిపించింది ఏముంది? కనుక దేవుడికి అన్నీ కనబడతాయి, దేవుడు అన్నీ చూస్తాడు. కనుక మనము ఏదో పేరు కోసమో గొప్పల కోసమో ఏది చెయ్యవలసిన అవసరత లేదు. ఇక్కడ నీకు ఎంత పేరుండనివ్వండి, ఆ పేరుతో కాదు పరలోకం నువ్వు వెళ్ళేది. దేవుని కొరకు నువ్వు చేసినటువంటి పనిని బట్టి పరలోకానికి వెళతావు. ఆ చేసే పని కూడా ప్రేమతో చేయాలి, చేసే పని కూడా ఆశించకుండా చేయాలి, చేసే పని కూడా స్వార్థం లేకుండా చేయాలి, చేసే పని కల్మషం లేకుండా చేయాలి, చేసే పని మోసం చేయకుండా చేయాలి, చేసే పని అబద్ధం ఆడకుండా చేయాలి, చేసే ఆ పని ద్వేషంతో అసూయతో చేయకూడదు. అందుకే మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయమన్నాడు? ప్రేమతో చేయండి. మీరు చేసేవన్నీ ప్రేమతో చేయండి. వద్దు, గొప్పల కోసం చేయకండి, పేరు కోసం చేయకండి, అసూయతో చేయకండి, ద్వేషంతో చేయకండి. వాళ్ళు చేశారు కాక మనం చేయాలి, వద్దు. ఎందుకు ఈ పోటీతత్వం? అందరికంటే గొప్పగానే బతకాలి, దేవుడి కోసం చెయ్యాలి, ఇవ్వాలి. అది మంచిది కాదంటం లేదు. కానీ ఎదుటి వారిని గాయపెట్టడానికి, బాధ పెట్టడానికి, నీ గొప్ప కోసం, నీ పేరు కోసం, నీ పదవి కోసం, లేదా 10 మందికి నా పేరు తెలియాలని, ఒకనాడు నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు నుంచి వచ్చినటువంటి ఆ సంతానం వారు ఎలా అయితే మనం ఈ గొప్ప కట్టడాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము అని వాళ్ళు ఎలా అయితే పేరు కోసం కట్టడము చేశారో అది వారు చేసిన తప్పు. నువ్వు చేసే దేని వలనైనా పేరు దేవునికి రావాలండి. అందుకే మీరు చూడండి, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎవరికి? దేవునికి రావాలి. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కానీ, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనంలో కానీ, మీరు ఈ 2 సందర్భాల్లో మీరు చూడండి బాగా. నెహెమ్యా 9:10 కానీ, ఇర్మియా 32:20 కానీ, ఆ 2 సందర్భాలలో నెహెమ్యా గారు కానీ ఇర్మియా గారు కానీ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు ఐగుప్తు నుంచి నీ ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించావు, ఆ ఐగుప్తీయులు చాలా గర్వించారు, వారు గర్వించిన వారి గర్వాన్ని అణిచివేసి వారందరినీ ముంచేసి సముద్రంలో నీ ప్రజలైన ఇశ్రాయేలుల ఎదుట నువ్వు చేసిన సూచక్రియల వలన నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నావు అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడో తెలుసా అండి? నాకు పేరు రావాలి, నా పిల్లలు నాకు నా పేరు తెచ్చేవాళ్ళుగా, నా ప్రతిష్టతను పెంచాలి. దేవుడికి పేరు కావాలని ఆయన కోరుకుంటాడు, ఆయనకు మహిమ రావాలి. యేసుప్రభుల వారు కూడా ఏమన్నట్టు తెలుసు కదండి, భూమి మీద యోహాను సువార్త 17:4లో, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఈ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. యేసుప్రభు అంతటి వాడి తండ్రి మహిమ కోసం ఆలోచించాడు. నువ్వు నేను ఎవరి మహిమ కోసం, ఎవరి గొప్పల కోసం, ఎవరి పేరు కోసం, ఎవరి ప్రతిష్ట పెరగాలని? తప్పు జరుగుతుంది. ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నామో దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. లేదు అని అనుకుంటే ఆ బాబేలు గోపురం ఎలా ఏమంటే అక్కడ కట్టిన ప్రజలు ఎలా అయితే దేవుడు ఒకరికొకరు సంబంధం లేకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా, ఒకరితో ఒకరు అర్థం కాకుండా ఎలా తారుమారు చేసే అందరినీ కూడా ఎలా అయితే చెదరగొట్టేశాడో, నీ ఆలోచనలు చెదిరిపోతాయి, నీ జీవితం, నీ కళలు చెదిరిపోతాయి, నీ ఆశలు చెదిరిపోతాయి, నీ బ్రతుకే చెదిరిపోద్ది. ఇది ఈరోజు దాని నుంచి మనకు నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం. చివరగా మొత్తంగా మనం ఆలోచిస్తే, ముందు వారు చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే దేవుడి మాటను వారు నమ్మకపోవటం. ఏంటి దేవుడి మాట? జలప్రళయం రాధిక, నేను భూమిని మరలా ఈ ప్రవాహముతో నేను నాశనము చెయ్యను అని దేవుడు మాటిచ్చి ధనస్సును పెట్టిన దేవుని మాట మీద నమ్మకం లేక, విధేయత చూపక, అవిశ్వాసంతో మరలా వాళ్ళు ఏం చేశారు అంటే గోపురాన్ని కట్టుకున్నారు. అది వారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు ఏంటి? చెదిరిపోవాలి, మీరంతా విస్తరించాలి అని దేవుడు చెబితే మేము విస్తరించకుండా ఇక్కడే ఉండిపోతాము అని ఒక పట్టణాన్ని కట్టి అక్కడే ఉండిపోవాలనుకోవటం, అంటే దేవుని సంకల్పానికి భిన్నంగా వాళ్ళు ఆలోచించారు. అది వారు చేసిన రెండవ తప్పు. మూడో తప్పు ఏంటంటే పేరు సంపాదించుకుందాం, దేవునికి పేరు తెద్దాం కాదు, మనమే పేరు సంపాదించేసుకుందాం అని దేవుని పక్కన పెట్టి, దేవుని నామాన్ని పక్కన పెట్టి, దేవుని మహిమను పక్కన పెట్టి, దేవుని ఘనతను పక్కన పెట్టి ఎవరు ఏది చేసినా
అది దేవుడు సహించడు, దేవుడు దాన్ని భరించడు. అందుకే మనం దిగిపోయి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా వారి భాషను మనం ఏం చేద్దాం, తారుమారు చేసేద్దాం అని దేవుడు దిగి వచ్చి అక్కడ దేవుడు వారి మాటలను వారి భాషను తారుమారు చేసి వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టేశాడు, చెదిరిపోయేటట్టుగా చేసేసాడు. దేవుడు ఆ రోజు వారు చేసిన ఈ 3 తప్పులను బట్టి దేవుడు వారిని చెదరగొడితే, ఈరోజు మన అవే తప్పులు మనం చేస్తే మన ఆశలను కూడా దేవుడు చెదరగొడతాడు. నీ ఆశ ఏంటి? పరలోకమా? నీకు రాదు. ఆరోగ్యమా? ఉండదు ఆరోగ్యం. లేదా ఆశీర్వాదమా? రాదు ఆశీర్వాదం. నువ్వు దీవించబడవు, నీకు ఆరోగ్యం ఉండదు, ఆ పరలోకం ఉండదు, నీకు ఏది ఉండదయ్యా. నీ ఆశలన్నీ చెదరపడతాడు దేవుడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని సంకల్పానికి భిన్నంగా వెళ్ళిపోతున్నావు, నీ పేరు కోసం ఆలోచిస్తున్నావు, దేవుడి మాట మీద నీకు విధేయత లేదు, దేవుని మాటకు లోపడక దేవుని మాటకు విధేయత చూపక నీ పేరు కోసం ఆలోచించేసి దేవుని సంకల్పానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు వారిని దేవుడు చెదరగొట్టినప్పుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు చెదరగొట్టకుండా ఉంటాడు ఆయన. కనుక దేవునికి అవిశ్వాసమైన, దేవుని కన్నా పేరు సంపాదించుకోవాలనుకున్నా, దేవుని సంకల్పానికి భిన్నంగా మనం ప్రవర్తించిన మనం కూడా చెదిరిపోతాము, చెదరగొట్టబడతాము అన్నదే ఈ బాబేలు గోపురాన్ని చూపించి దేవుడు మనకు చెప్పాలనుకున్న ఒక ఆత్మీయ పాఠం అన్నమాట. ఇది బాబేలు గోపురం అనుకున్న రహస్యం. దేవుడు చెప్పటంలో, వ్రాయించటంలో, మన కళ్ళ ముందు పెట్టడంలో ఉన్న ఉద్దేశం, దేవుడు వారిని చెదరగొట్టడంలో ఉన్న ఉద్దేశం కూడా అదే. రహస్యం అంటే ఆ బాబేలు గోపురాన్ని కట్టినటువంటి వాళ్ళని దేవుడు ఎందుకు చెదరగొట్టాడు అంటే దాని వెనుకున్న రహస్యం ఇదే. ఏంటి? దేవుని సంకల్పానికి భిన్నంగా ఉన్నారు, పేరు సంపాదించుకోవాలనుకున్నారు, ఆ దేవుడు మాట మీద నమ్మకం లేక అవిధేయులుగా మారిపోయారు. అందుకు బాబేలు గోపురం అక్కడ దేవుడు వారిని చెదరగొట్టి తారుమారు చేసి అందరినీ ప్రపంచవ్యాప్తం చేసేసాడు. ఇది బాబేలు గోపుర రహస్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. మీ పిల్లలకు ఒకనాటి బాబేలు చూపించి నేడు కూడా సంఘాలలో అదే పరిస్థితిని చూస్తున్నాం. పేరు కోసం అవిశ్వాసము, అవిధేయత, మీ సంకల్పానికి భిన్నంగా మనుషులు ప్రవర్తించటం, మీ పిల్లలకు చెప్పబడిన, వారికి వినిపించిన ఈ మాటల్లోని సత్యాన్ని మీ పిల్లలు గ్రహించి వారి జీవితాలలో ఎక్కడ వారు చూపించినటువంటి అవిధేయత కానీ, అవిశ్వాసం కానీ, లేదా మీ సంకల్పానికి భిన్నంగా ప్రవర్తించటం కానీ, పేరు కోసం కానీ, ఇవి ఏవి మా జీవితాలలో, మా భక్తి జీవితాలలో ఎక్కడ ఎప్పుడు కనపరచకుండగా తండ్రి పూర్తిగా మీకు విధేయత చూపునట్లుగా సహాయం చేయమని కోరుతూ మా బ్రతుకు కాలమంతా మీ పాదాల దగ్గర మీ పిల్లలంగా మీకు విధేయత చూపించే వారముగా ఎప్పుడు మిమ్మును మీ వాక్యాన్ని ముందు పెట్టి వెనకనే మేముంటూ మీ వాక్యాన్ని మిమ్మల్ని గొప్ప చేసే మంచి మనసు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వెళుతున్న మీ పిల్లలను క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఈ తరములో ఈ జ్ఞానానికి వారసులను చేసిన మీ కుమారులు మా తండ్రి గారిని దీవించండి. స్థానికంగా ఉన్న కళాశాలను నడిపిస్తున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమానికి సహకరించిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి రేపు పగలు రాజంపేటలోను, రాత్రి ఎర్రగుంటల్లోనూ జరిగే సదస్సుల్లో కూడా తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించమని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.